ఒక 6 సెలబ్రిటీస్ ఉన్నారు. అవునా? చూడొచ్చు, నేను చూపిస్తాను. నేను చెప్పినప్పుడు చూద్దరు మీరు. ఓకే. ఈ 6 సెలబ్రిటీస్ ఇలా పెడుతున్నాను నేను. తర్వాత చూద్దరు వాళ్ళు ఎవరు అనేది. 3 మేల్ సెలబ్రిటీస్, 3 ఫిమేల్ సెలబ్రిటీస్. మీరు ఈ సెలబ్రిటీస్ని ఇలాగ ఎక్కడన్నా మార్చుకోవచ్చు. మార్చుకోవచ్చు, మీరే మార్చండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఈ 6 సెలబ్రిటీస్లో 3 సెలబ్రిటీస్ని సెలెక్ట్ చేసుకోండి. 3 1 2 3 3 సెలబ్రిటీస్ని 1 2 3 ఈ 3ని ఎలిమినేట్ చేస్తున్నానండి. ఈ 3 ఎవరో చూద్దాం. ఒకరు సమంత, ఇది కూడా. మరొకరు రష్మిక మందన, ఒకటి అల్లు అర్జున్. వీళ్ళందరూ ఎలిమినేట్ అయిపోయారండి. వీళ్ళని పక్కన పెట్టేద్దాం. ఇవన్నీ చెప్పే ముందు మీరు ఎవరైతే ఏ సెలబ్రిటీని అయితే మీరు సెలెక్ట్ చేస్తారో ఆ సెలబ్రిటీ ఇక్కడ పెట్టడం జరిగింది. మీరు ఏదైతే లాస్ట్ ఫైనల్గా సెలెక్ట్ చేస్తారో ఆ సెలబ్రిటీని నేను ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడ పెట్టేశాను నేను. ఓహో, మీరు బ్రహ్మంగారు లాగా ఉన్నారు. రాకముందే మీకు ఫోటోలు వచ్చేసి. ఆ తర్వాత ఈ 3 ఒక 2 సెలెక్ట్ చేయండి. 2 అంటే ఇది ఇది ఈ 2 ఇది సెలెక్ట్ చేశారు కాబట్టి దీన్ని తీసేస్తున్నా. ఎవరండి? మహేష్ బాబుని కూడా ఎలిమినేట్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఈ 2 ఒకటి సెలెక్ట్ చేయండి. దీన్ని సెలెక్ట్ చేశారు కాబట్టి ఇతన్ని రాజమౌళి గారిని ఎలిమినేట్ చేస్తున్నాను. మీరు ఫైనల్గా ఏ సెలబ్రిటీని అయితే సెలెక్ట్ చేస్తారో ఆ సెలబ్రిటీని నేను ముందుగానే ప్రెడిక్ట్ చేశాను కాబట్టి ఈ సెలబ్రిటీ ఏందో ఒకసారి మీరే చూపించండి. అవునా? నేను చూడొచ్చు? మీరు చూడండి, అటు కెమెరాకు చూపించండి. ఆ జిగేల్ రాని మీరు సెలెక్ట్ చేస్తారు నాకు తెలుసండి. అందుకనే నేను ముందుగానే ఇక్కడ పెట్టేశాను. నిజం, సూపర్ అండి. అదిరింది బాబు, అదిరింది. ఈ జిగేల్ రాన్ని సెలెక్ట్ చేశారు మీరు, చాలా సంతోషం, చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఓకే, దీని వెనకుండే లాజిక్ ఏంటో కాస్త చెప్తారా? రైట్, వెరీ గుడ్. ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తాం అండి. ఇక్కడ 6 సెలబ్రిటీస్ని ముందుగానే ఉన్నాయండి. దీన్ని తిరగ తిప్పించి పెట్టాను. ఇప్పుడు నేను అనుకున్న సెలబ్రిటీ ఇది. ఈ సెలబ్రిటీ కార్డుని నేను ముందుగానే తీసి పక్కన పెట్టుకున్నాను. అంటే ఈ సెలబ్రిటీ ఎక్కడుందో నేను ముందుగానే తెలుసుకుంటా. ఎలాగంటే దాని చిన్న మార్క్ ఒకటి చేసి పెట్టుకున్నాను ఇక్కడ. సూపర్, జూమ్ చేసుకోండి సార్. మార్క్ పెట్టానా? పెట్టిన తర్వాత మీరు ఏదన్నా 3 సెలెక్ట్ చేసుకోమన్నా సెలెక్ట్ చేయండి. ఎగ్జాంపుల్ ఇదే చేస్తుంటే చేయండి. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేశారు కాబట్టి నేనేం చేస్తానంటే ఈ 3ని ఎలిమినేట్ చేసేస్తా. ఓకే, ఇప్పుడు ఎవరు మిగిలారండి? వీళ్ళు 3 మిగిలారు. ఆ 3లోని 2ని సెలెక్ట్ చేయమన్నా ఎవరిని సెలెక్ట్ చేస్తారు? ఇద్దరిని చేస్తాను. ఈ 2ని సెలెక్ట్ చేశారు. అప్పుడు నేను దీన్ని ఎలిమినేట్ చేసేస్తా. ఇప్పుడు 2లో ఉన్నారు. 2 ఎవరిని సెలెక్ట్ చేస్తారు మీరు? ఇది సెలెక్ట్ చేస్తా. ఇది సెలెక్ట్ చేస్తే సేమ్ అని చెప్పి తీసి చూపిస్తాను. ఒకవేళ పొరపాటుకి ఇది సెలెక్ట్ చేశారనుకోండి, దీన్ని ఎలిమినేట్ చేసేస్తాను. ఓహో, అదనమాట లాజిక్. అంటే నేను తాకింది ఇటు లేదా అటు, అది ఎక్కడుందో తెలుసుకోవడం, దాన్ని మాత్రం ఉంచేసి మిగతాయి మాత్రం తీసేసుకుంటా పోతుంటాను అనమాట. మీకు ఇష్టం ఇచ్చినట్లు, మాకు ఇష్టం ఇచ్చినట్టు నేను సెలెక్ట్ చేసినటువంటి ఈ సెలబ్రిటీ వచ్చేటట్టుగా చేసుకుంటాను అనమాట. దీన్నే ఒక రకంగా మనం మెంటలిజం అంటుంటాం.